మన నెక్స్ట్ సెగ్మెంట్ స్వీట్ అండ్ స్నాక్స్ లో ఈ రోజు మనం అందరికి ఫేవరెట్ ఐటమ్ చూడబోతున్నాం. అదేంటంటే పల్లి పట్టి. మరి పల్లి పట్టి తయారీ విధానం ఎలాగో రాజుగారు చూపిస్తారు. సో ఇప్పుడు పల్లి పట్టి. అవునండి. సో ఇది అంటే చాలా మందికి ఇష్టమైన స్నాక్ అని చెప్పుకోవచ్చు. సో పల్లి పట్టి కూడా చాలా మందికి ఏంటంటే ఆ బయట కొనుక్కున్న టెక్స్చర్ అది బాగా నచ్చుతూ ఉంటుంది. అంటే కొంచెం కరకరలాడుతూ వస్తుంది కదా. సో అంటే మనకి ఇంట్లో పాకం వల్ల దేని వల్ల అంటే వస్తుంది కానీ అంత సన్నగా అట్లా చేయరు కదా. అవునండి. కానీ ఎలా చేసుకున్నా కూడా పల్లి పట్టి. సో ఈ రోజు మీరు మాకు చక్కగా ఇంట్లో అంటే రాని వాళ్ళకి ఎలా చేసుకోవాలో చూపించేస్తారా? ఓకే అండి. మరి పల్లి పట్టి తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటి ఒకసారి చూద్దాం. పల్లి పట్టి తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: వేయించిన వేరుశనగ పలుకులు 2 కప్పులు, బెల్లం తురుము 1 కప్పు, యాలకుల పొడి 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, ఉప్పు చిటికెడు. స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా ఏంటంటే పల్లీలు కొంచెం దూరగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత పొట్టు తీసేసి కొంచెం విడివిడిగా ఇలా హోల్ పల్లీలా కాకుండా మనం కొంచెం ముక్కలు బద్దల్లా వచ్చేటట్టుగా విడగొట్టేసుకుని రెడీ చేసి పెట్టేసుకోవాలండి. సో ఇది మెయిన్ మనకి చాలా ఈజీ ప్రాసెస్, బట్ కొంచెం పాకం దగ్గర కొంచెం కేర్ఫుల్ గా ఉండాలి. అదొకటే ప్రాబ్లం, లేకపోతే మిగతాదంతా ఈజీగానే అయిపోతుంది. అండ్ మనం ఇలాంటి స్వీట్స్ కి బెల్లం తీసుకునేటప్పుడు కూడా బెల్లం ఒకసారి టెస్ట్ చేసుకుంటే మంచిది. ఎందుకంటే కొన్ని బెల్లాలు ఎక్కువ ఉప్పు కలిసి ఉంటుంది. సో అలా ఉంటే మళ్ళీ మనకి టేస్ట్ అంతా ఇదైపోతుంది. కాబట్టి కొంచెం బెల్లం స్వీట్ గా ఉండే చూసి, అంటే కొద్దిగా ఉప్పు తక్కువ ఉన్నది చూసుకుంటే బెటర్. సో యాలకుల పొడి, కొద్దిగా ఉప్పు, ఓకే, కొంచెం వాటర్ ఇస్తారా? ఇలాంటివి ఎప్పుడైనా కూడా చక్కగా మనకి చాలా ముదురు పాకం రావాలి. సో అప్పుడే మనకి ఆ బయట కొనుక్కున్నప్పుడు కరకరలాడుతూ ఉంటుంది కదా పల్లి పట్టి, అలా వస్తుంది అనమాట. కొంతమంది చాలా వాటరీగా ఉన్నప్పుడే పప్పులు యాడ్ చేసేస్తారు. సో అలా యాడ్ చేసేసినప్పుడు మనకి ఆ టేస్ట్ ఏమీ పెద్ద తెలియదు. ప్లస్ అది డ్రై అవ్వదు. అప్పుడు దాన్ని ఉండలు చేసుకోవాలి మనం, చిక్కీలా కట్ చేసుకోకుండా. సో మంచిగా అంటే తీగ పాకం అనేది మనకు బాగా రావాలంటే కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. సో ఆ స్టేజ్ కంటే కొంచెం ముందు అంటే దీనికి ముదురు పాకం కాదా రాజు? ముదురు పాకమే. ముదురు పాకం అంటే కొంచెం ఎక్కువగా లైట్ గా అలా ఎక్కువ ముదురు పాకం కావాలి. ఓకే ఓకే. అలా ఇంకా దానికి అలా టర్న్ అవుతున్న టైంలో తీసుకుంటే ఆ క్రంచినెస్ అనేది వస్తుంది మనకి. సో అంటే ముద్రపాకం కొంచెం బాగా దగ్గరగా అయిపోతుంది అనుకున్నప్పుడు మనము పల్లీలు యాడ్ చేసుకోవాలి కదా. ఓకే సరే, కొద్దిగా పాకం రావాలి కదా రాజు గారు, మేము చిట్కా చూసేస్తాం అయితే. ఓకే అండి, ఇప్పుడు మనం ఒక చిట్కా చూద్దాం. మీకోసం ఒక బ్యూటీ టిప్. మీ ఫేస్ నిగనిగలాడుతూ మంచి కాంతివంతంగా ఉండాలి అంటే కొత్తిమీర రసం తీసుకుని ఈ రసంలో చిటికెడు పసుపు కలిపి ముఖానికి బాగా పట్టించి 1 గంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. ఇలా క్రమం తప్పకుండా చేస్తూ ఉన్నట్లయితే మీ ముఖంలో మంచి నిగారింపు వస్తుంది. ఓకే అండి, చిట్కా చూసారు కదా. సో సరిపోతుందా రాజుగారు పాకం మీద? సరిపోతుందండి. సో దీంట్లో వేయించుకున్న పల్లీలండి. ఓకే. సో చాలా ఫాస్ట్ గా కూడా ఆరిపోతుంది, అంటే దగ్గరకు వచ్చేస్తూ ఉంటుంది ఇది. సో కాబట్టి మనము ప్లేట్ ఇస్తారా? చక్కగా ముందు ఈవెన్ గా స్ప్రెడ్ చేసేసుకుంటే కొంచెం ఫ్లాట్ అవుద్ది, లేదంటే మనకి ఆ ముద్ద అలాగే ఉండిపోద్ది. సో దీన్ని వెంటనే మనం ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఓకే. అండ్ ఈ పల్లి పట్టి అనేది చాలా హెల్దీ స్నాక్ కూడా. అసలు డాక్టర్స్ కూడా చెప్తూ ఉంటారు మోస్ట్లీ రోజుకి ఒక పల్లి పట్టి తినమని చెప్పేసి. కొంచెం వాటర్ తీసుకుని, ఓకే, సో వీలైతే కొంచెం ఇలా చేయి తడిపేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. సో మనకు ఎంత పలుచు కావాలో అంత, బట్ కొంచెం ఫాస్ట్గా చేసుకోవాలి. సో అండ్ చక్కగా ఇది ఇంట్లో మనము ఫ్యాన్ వేసుకుని పెట్టేసుకున్నా కూడా హ్యాపీగా ఆరిపోతుంది కాబట్టి. సో లేదనుకుంటే కొంచెంసేపు మనం డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం. సో ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఆ తడి అనేది వస్తుంది కదా రాజు గారు? బేసిక్గా ఏం రాదండి. సో ఇది కొంచెం అంటే మనకు కొంచెం క్యారమలైజ్ అవుతుంది కదా. సో తడి ఏం అబ్జర్వ్ చేయదు ఇది. ఓకే ఓకే. సో తొందరగా మనకు గట్టి పడిపోతుంది. ఓకే. సో దీన్ని కాసేపు ఫ్రిడ్జ్లో పెట్టేసేస్తాను. సో ఫాస్ట్గా మనకి డ్రై అయిపోతుంది. సో కాసేపు మనం అలా డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసి వదిలేస్తే సో పల్లి పట్టి మనకు రెడీ అవుతుంది. సో కార్వింగ్ చూద్దామా రాజు గారు? అంటే ఎలాగో కొంచెం టైం తీసుకుంటుంది కదా.
పెద్ద నైఫ్ ఇస్తారా? సో ఆరెంజ్తో ఓకే స్లైసెస్లా కట్ చేసి సమ్మర్కి రిలేటెడ్గా ఓకే సింపుల్గా చేసుకోవచ్చు. ఓకే సో ఇది వచ్చేసి మధ్యలో సన్ షేప్లో వస్తుంది. సో ఇంకొక స్లైస్లోంచి పీసెస్లా కట్ చేసినండి. ఓకే సో అలాగే క్యారెట్ కూడా తీసుకుంటున్నాను. ఓకే ఓకే సో వీటిని స్లైసెస్లా కట్ చేయాలి. సో అలాగే ఐస్ పెట్టడానికి బ్లాక్ గ్రేప్స్ తీసుకున్నాను. ఓకే సో అలాగే సో కొంచెం స్మైల్ ఇలా చూస్తున్నాం. ఓకే ఓకే నైస్. సో ఈజీగా కట్ చేసుకొని అరేంజ్ చేసేసుకోవటం. ఎస్ సో వీటి మధ్యలో క్యారెట్ పీసెస్ వస్తాయి. సో ఆ రేసెస్ కొంచెం చిన్నగా పెద్దగా ఉన్నట్టుగా చూపిస్తున్నాను. ఓకే నైస్, బాగుంది కలర్ఫుల్గా. సో కార్వింగ్ రెడీ అయిపోయింది. సో చిక్కి కూడా రెడీ అయిపోయి ఉంటుంది, చూసేద్దాం. ఓకే సో రెడీ. ఓకే సో ఇలా. సో దీన్ని మనకు కావాల్సినట్టుగా మనం పీసెస్లో చేసేసి పాకమంతా కూడా సరిగ్గా ఇదైపోయినట్టుంది. ఎస్ ఓకే సో రెడీ. నైస్. ఓకే అండి, మరి పల్లి పట్టి రెడీ. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. పల్లి పట్టి తయారు చేసే విధానం: ఒక పాన్ లో బెల్లం తురుము, యాలకుల పొడి, ఉప్పు వేసి తగినన్ని నీళ్లు పోసి తీగ పాకం రానివ్వాలి. దీనిలో వేయించిన వేరుశనగ పలుకులు వేసి దగ్గర పడినివ్వాలి. ఆపై ఈ మిశ్రమాన్ని నెయ్యి రాసిన ప్లేట్ లోకి తీసుకుని సమంగా పరిచి గట్టి పడినివ్వాలి. ఆపై ముక్కలుగా కట్ చేసి సర్వ్ చేసుకుంటే పల్లి పట్టి రెడీ.